ఒకసారి ఒక వ్యక్తి ధర్మంలో కొత్తగా వచ్చున్నారు. చాలా కఠినమైన పరిస్థితిలో వచ్చారు. వారి అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల ముందు చాలా తప్పుడైన జీవితాన్ని జీవించాడు. అయితే 4-5 సంవత్సరాలుగా చాలా మారిపోయాడు. ఒక క్రమశిక్షణతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఈయన కూడా రిటైర్ అయిపోయినాడు. ఆ అరెస్ట్ చేసినప్పుడు ఆలయానికి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. నా జీవితం అంతా తలకిందులైపోయింది. ఇప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేశారు. వాడు వస్తాడా రాడో తెలీదు. నా జీవితంలో ఇప్పుడు నెమ్మది కరువైంది. ఇంకా నేను కంటి నిండా నిద్రపోలేను, కడుపు నిండా తినలేను. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యన తల ఎత్తుకొని నిలబడలేను. నా జీవితం అంతా కూలిపోయింది అని చాలా బాధపడుతూ ఏడుస్తున్నాడు. మనము సర్వసాధారణం అనుకుంటాం, బాగా పడుకున్నాము, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నాము, నెమ్మదిగా జీవితాన్ని జీవిస్తున్నాము అని ఆలోచిస్తూ ఉంటాము. ఒక సంఘటన జరగగానే ఇవన్నీ తలకిందులైపోతూ ఉంటాయి. మనం ఏదైతే సర్వసాధారణం అనుకుంటున్నామో అవి మనకి దొరకని స్థితిలోకి వెళ్ళిపోతాము. అదేదో అసాధ్యంగా మనకి మారిపోతూ ఉంటుంది. ఆయన పరిస్థితిని చూస్తూ మీరు భగవాన్ దగ్గరికి వెళ్ళండి. వారి కళ్ళల్లో చూస్తూ మీ ఆవేదన అంతా చెప్పండి. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తూ వచ్చున్నారో అదంతా చెప్పండి. చెప్పి మిగిలిన శేష జీవితాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారో ఆ తండ్రికి చెప్పండి. ఆయన సహాయం చేస్తారు అని చెప్పుందాం. అట్లయినా ఆయన చెప్పి ఏడుస్తూ మిగిలిన శేష జీవితం అంతా మీ సేవకి అంకితం చేసుకుంటాను, నా కొడుకును కాపాడయ్యా అని భగవాన్తో మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఒక మిరకల్ జరిగింది. ఆయనకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు, మీ అబ్బాయిని తప్పుగా తీసుకొచ్చామండి. ఇదే పేరున్న వేరే అబ్బాయిని తీసుకురాబోయి మీ వాడిని తీసుకొచ్చేసాము. మీ వాడికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడే ఇంటికి పంపించేస్తున్నాము. అయితే మీ అబ్బాయి మమ్మల్ని మీకు ఫోన్ చేసి చెప్పమన్నారని మేము ఫోన్ చేస్తున్నాము. పక్కనే మీ అబ్బాయి ఉన్నాడు, మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇచ్చారు. కొడుకు తండ్రితో మాట్లాడుతున్నారు, నాన్న నేను బయట వచ్చేసాను, ఇది తప్పు కేసు నా మీద జరిగింది, అంతేగాని ఏం చేయలేదు అని చెప్తూ వచ్చాడు. ఆ కొద్ది నిమిషాల్లోనే జీవితం యొక్క ప్రవాహము మారిపోయింది. అతనికి మళ్ళీ తన జీవితంలో ఏవైతే కోల్పోయాను అని అనుకున్నాడు, నిద్రను కోల్పోయాను అనుకున్నాడు, నెమ్మదిని కోల్పోయాను అనుకున్నాడు, పరువును కోల్పోయాను అనుకున్నాడు, మనశ్శాంతి వెళ్ళిపోయింది అనుకున్నాడు, జీవితం అంతా ఇంకా అవమానంతో బతకాలి భారంగా అని అనుకున్నాడు. అవన్నీ అట్లానే మారిపోయింది. ముందు జరిగినప్పుడు అతను బాధ్యుడు కాదు, తర్వాత జరిగిన దానికి అతను బాధ్యుడు కాదు. జీవితము ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి సంఘటన, సందర్భము దానికి అదే జరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకే శ్రీ భగవాన్ అంటూ ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హ్యాపెనింగ్. ప్రతీదీ ఒక సంభావన.